ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు, బలలో బెంచీలు, టెంట్ హౌస్ సామాన్లు మావే. అక్కడి నుంచి 10 రూపాయలు, 20 రూపాయలు పెద్ద తెచ్చినవి మాత్రం కాదు. ఈ వీడియో చూసినంతసేపు మీ కడుపులో ఉన్న టెన్షన్ తొలగించి మిమ్మల్ని కడుపుబ్బ నవ్వుచడగా మా ఈ ప్రయత్నం. ఇట్లు మీ నంద. అడగాలంటే ఏదోలా ఉంది. నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక షేరు, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. అరే ఆ ఇంట్లో కట్టేవేంట్రా? ఏమైందిరా? ఆ దయ్యాలు కొంపరా. సరే పద బాగా తెచ్చుకోనా. నేను రాను. కొత్త బాగా కొంటావా? నేను ఎందుకు కొంటా? నేను కొన్నా. మరి ఎత్తుక్కొని తెచ్చుకున్నా పద బాలు. అరే తలుపులు మూసుకుపోయినరా, ఇంట్లో ఏదో ఉందిరా, పదరా వెళ్ళిపోదాం. అరే గాలికి పడంటే తలుపుల ఇంట్లో ఏం లేదురా, బాగా దొరికిన వెంటనే తీసుకుని వెళ్ళిపోదాం రా. అరే చక్రి మన FA3 ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం కదరా, మీ ఇంట్లో ఏమన్నారా? అరే మనం వచ్చిన బాగా అంటే నువ్వు అడుగుతుంది ఏంట్రా? ముందు అడిగిదానికి సమాధానం చెప్పరా. ఉంగం చేత ముట్టుకలేసాడరా మా నాన్న. ఆ నొప్పి నాకు 200 తగ్గలేదురా. మరి మీ ఇంట్లో ఏం చేశారా? మా ఇంట్లో ఇంకా తెలియదురా. తెలిస్తే మా నాన్న కర్రీగా కొడతాడు. అరే నాన్నకి ఎవరు వెళ్ళినాడు అనిపించిందిరా. ఇంట్లో ఏదో ఉందిరా, బాలొద్దు ఏమొద్దు, వెళ్ళిపోతే పదరా ఇంట్లో నుంచి. కాంటు కొత్త బాలని కొనిపెడతారా ప్లీజ్ రా. అరే మనం ఎలాగో లోపలికి వచ్చేసాం, తలుపులు కూడా మూసుకుపోయినాయి. మనం బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేం. ఇంట్లో ఏమో తెలుసుకునే వెళ్దాం. అంటే మీ ఇంట్లో బయటికి వెళ్ళరా? మిమ్మల్ని బయటికి వెళ్ళి పంపించాను నాకు తెలుసు. నేను ఎవరో మీకు చూపిస్తా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే మేము ప్రాణాలతో నీకు ఇష్టం అయితే ఏంట్రా? అదేమో నాకు చంపేసిద్దిరా. వెళ్ళిపోతాం పదండ్రా బయటికి ఇంట్లో నుంచి ప్లీజ్ రా. అరే మీకు ఇష్టం అర్థం కావట్లేదా? అది మన మీద కోపంగా ఉంది. దాని కోపం తగ్గే వరకు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాంరా. దాని కోపం తగ్గాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలరా? అసలు నువ్వెవరు? మమ్మల్ని ఎందుకు భయపెట్టాలని చేస్తారా? నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముందుకు రా. అరే నువ్వు దాన్ని ఎందుకు రచ్చగడుతున్నావు? అది అసలు మన మీద కోపంగా ఉంది. దాని కోపం పెరిగితే మనల్ని చంపేసిద్దిరా. అది నువ్వు కాసేపు చల్లడిగా ఉంటారా బాబు. అది గరిగా భయపడ్డా వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరకదురా. నాకు భయంగానే ఉంది, కానీ నాకు అంతగానే నేను నమ్మకం ఉందిరా. వాడేదో ఒకటి చేస్తాడు, నువ్వు సైలెంట్గా ఉండు. అరే వాడేమన్నా దేవుడా ఇది నచ్చేయడానికి? లేదా వాడేమన్నా భగవంతుడా వాడి చూసి దెయ్యం భయపడడానికి? ఈ గొల్ల నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళని పట్టించుకోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. అరే చక్రి, మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంట్లో గోస్ట్ అనే వీడియో చేస్తే ఎలా ఉంటుంది అంటావురా? అరే ఇప్పుడు మనం సిచ్యువేషన్ అంటే నువ్వు అడుగుతుంది ఏంట్రా? అరే చక్రి నిజంగా దేయాలని అంటావా? వచ్చాక దాన్ని అడుగు చెప్పుద్ది. అరే నన్ను ఎవరో పిలిచారా? నాకు వినపడలేదురా. నాకు వినపడలేదురా. మాకెవరికి వినపడలేదురా. బహుశా నీ భ్రమనుకుంటా. అరే ఇంట్లో ఏదో ఉందిరా, నేను వెళ్తున్నా, మీరు ఎక్కడ ఉండండి. ఎక్కడికి రా వెళ్ళేది? అరే ఎక్కడికి వెళ్ళేది అని అడుగుతుందిరా. మీకు వినపడలేదా? ఇక్కడ చాలా భయపడుతున్నాడు రా. మాకు కూడా చాలా భయంగా ఉందిరా. పదరా వెళ్ళిపోదాం. అరే మాట్లాడవేంట్రా? సరే పదండ్రా వెళ్దాం. ఇంట్లో ఏదో ఉందనుకున్నా, ఇంట్లో దెయ్యం లేదు ఏం లేదు. పదండి వెళ్దాం. మీరు వెళ్ళిపోతారంట్రా, ఉండండి. వచ్చావా? ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు నువ్వు ఎవరు? ఇంటికి వానాన్ని. ఎందుకు నువ్వు ఎలా చనిపోయావు?
యాక్సిడెంట్లో చనిపోయా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎందుకని వాడిదేమో మగదేమా? నేను ఆడ కాదు, మగ కాదు. అక్కడ మాకేం తెలియదు అక్కడ ఎక్కిడేటప్పుడు బాయ్ వచ్చి పడింది అక్కడ దాన్ని తీసుకెళ్దామని వచ్చాం అంతే అక్కడ నేను ఎక్కిపెట్టి అక్కడ మమ్మల్ని చూపించక్కడ మమ్మల్ని వదిలే అక్కడ నాకు బాగా ఉద్యోగం వద్దు అక్కడ మేము వెళ్ళిపోతాం అక్కడ ప్లీజ్ అక్కడ. అరే దాకా ధైర్యంగానే ఉన్నావు కదరా, ఇప్పుడు ఎందుకు ఎంత భయపడుతున్నావు? అది నాకు ముందు నుంచి భయంగానే ఉందిరా. ఇక్కడ ఆడదయ్యం ఆ దయ్యం నా ధైర్యం నుంచి పడిపోద్ది, ఆ తర్వాత నా కోరికలను దాని ద్వారా తీర్చుకోవచ్చు అని ధైర్యంగా ఉన్నట్టు నటించారా అంతేరా. నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళనివ్వను, ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. అక్కడ నేను అంతగా బాగానే అక్కడ నా ఫ్రెండ్ చక్రి గారు చాలా బాగుంటాడు అక్కడ కాళ్ళు వాడి తగులుకో అక్కడ నన్ను వదిలే అక్కడ ప్లీజ్ అక్కడ. అరే పిలిచింది నువ్వైతే మధ్యలో నన్ను నేర్కిస్తావేంట్రా? నాకు వాళ్ళు ఎవరు నచ్చరాదు, నాకు నువ్వే నచ్చావు. నేను నీ ఫ్రెండ్స్ వదిలేస్తున్నా, కానీ నువ్వు మాత్రం నాకు తోడు ఎక్కడే ఉంటావు. అరే నందా బాయ్ రా, బతుకుంటే వచ్చే జన్మలో కలుద్దాం, ఇక సెలవు. రా వద్దు వద్దు రా వద్దు వద్దు రా, నన్ను నువ్వు తప్పించుకోలేవు. రా రా వద్దు 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 వద్దు. ఇదంతా కళ, ఇంకెప్పుడు రాత్రిపూట ధ్యానం సినిమా చూడను.